సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. బిగ్ బాస్ నామినేషన్ స్టార్ట్ చేశారు, అందరినీ నామినేట్ చేశారు. అందరూ షాక్ లో ఉన్నారు, మేమేం చేసాం నామినేట్ అవడానికి అని. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్లు పెట్టారు, సంచాలక్ గా రాము అండ్ ఫ్లోరా గారిని పెట్టారు. ఎందుకంటే ఫ్లోరా గారు ఆల్రెడీ నామినేట్ అయ్యారు, రాము గారు కెప్టెన్ కాబట్టి. టాస్క్ ఏంటంటే బెడ్ నుంచి ఒకరికంటే ఎక్కువ మంది కింద పడితే వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పారు బిగ్ బాస్. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్, భరణి అండ్ డిమాన్ పవన్ వీళ్ళందరూ గ్రూప్ ఆడి అమ్మాయిని కిందకు తోసేశారు అనిపించింది. వీళ్ళందరూ అడిగారు ఎవరిని తీసేద్దామని గర్ల్స్ ని. సంజన గారి మీద అందరికి ఎక్కువ నామినేషన్ పాయింట్స్ ఉన్నాయి. రీతు గారిని తోసేస్తా అని యాక్ట్ చేస్తూ సంజన గారినే ముగ్గురు కలిపి కిందకి దింపేశారు. ఇక్కడ సంజన గారు బాగా చెప్పారు అనిపించింది. ముగ్గురు అబ్బాయిలతో అమ్మాయిలం ఏం ఆడతాం అన్నారు. నెక్స్ట్ రౌండ్ లో సుమన్ శెట్టి గారు లాస్ట్ టైం ఇమ్యూనిటీ ఇచ్చాం కదన్నా అని నలుగురు కలిసి సుమన్ శెట్టి గారిని దింపేశారు. ఆయన కూడా బాగా ఫైట్ చేశారు. తర్వాత దివ్య గారిని టార్గెట్ చేశారు. భరణి గారు రాకుండా కళ్యాణ్, ఇమాన్యుయల్, డిమాన్ వీళ్ళే వెళ్లారు. కళ్యాణ్ రా అంటే దివ్య చాలా తెలుగుగా మాట్లాడారు అనిపించింది. చాలా గట్టిగా ఫైట్ చేసింది, సూపర్ అనిపించింది దివ్య గారు. అయితే ఇక్కడ మీ ఫ్రెండ్షిప్లు బాండింగ్లు పోతాయనా అంటది. వెంటనే శ్రీజ దమ్ము ధైర్యం అనవసరం దివ్య. అయితే ఇక్కడ భరణి అని రాలేదు, ఇది ఫ్రెండ్షిప్పా అని పాయింట్ బాగానే చెప్పారు శ్రీజ గారు. ఇద్దరే ఫస్ట్ నుంచి కూడా మనం చూసుకుంటూ ఉంటే ఎవరికెవరో తగ్గరు అసలు. ఇమాన్యుయల్ గారు చెప్తారు, నీకు నాకు గేమ్ పెడితే నాకు టఫ్ అవుతుందని తీసేస్తున్నా, అంతకు మించి ఏమీ లేదమ్మా అర్థం చేసుకో అంటారు. ఇది అందరూ కలిసి తీసుకున్న డెసిషన్ అంటే దివ్య గారు అందరూ కలిసి తీసుకున్నారా అని అడిగారు. భరణి గారు అనుకుంటారు, అబ్బా నాకే పెట్టారుగా ఫిట్టింగ్ అని బాధపడుతున్నారేమో అని నాకు అనిపించింది. సంజన గారు కెమెరాతో ముగ్గురు అబ్బాయిలు కలిసి తోసేస్తే ఎలా బిగ్ బాస్ అంటారు. వెంటనే బిగ్ బాస్ మీకేమైనా పాయింట్ ఉంటే హౌస్ మేట్స్ తో మాట్లాడండి, ప్రతిసారి బిగ్ బాస్ మాట్లాడాలి అని చూడకండి అంటే సరే బిగ్ బాస్ అంది. ఇక్కడ బిగ్ బాస్ కూడా చాలా బాగా చెప్పారు, అందరూ నవ్వుతున్నారు కూడా. ఇక్కడ సంజన గారు ఆ అమ్మాయి బలంగా పోరాడుతుంది, హెల్ప్ చేయండి అందరూ, మీరు గ్రూప్ గా ఆడండి, తర్వాత ఆ అమ్మాయి మీకు హెల్ప్ చేస్తది. తనుజ, రీతు రా అంటే వాళ్ళు రాలేదు, అలా చూస్తూ ఉంటారు. ఇక్కడైతే సంజన గారు బాగా చెప్పారనిపించింది, పాయింట్ బాగా మాట్లాడారనిపించింది. ఇక్కడ శ్రీజ కూడా దివ్యని అందరితో కలిసి తోసేసింది, కానీ తన డ్రెస్ పైకి కానీ దివ్య డ్రెస్ కొంచెం పైకి లేస్తే సర్దడానికి దిగింది. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. శ్రీజ ఆ రూల్స్ ఏంటి పట్టించుకోకుండా కిందకి దిగితే అందరూ అవుట్ అంటారు. తర్వాత శ్రీజ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఆ డ్రెస్ బాగాలేదు దిగాను అంటే సూపర్ అనిపించారు శ్రీజ గారు ఇక్కడ. తర్వాత అబ్బాయిలందరూ వెళ్ళి రీతుని తీసేయాలి అనుకుంటారు. తనుజ దగ్గరికి వెళ్ళారు తీసేద్దాం, కానీ వాళ్ళ టార్గెట్ రీతు. ముందే రీతు డిమాండ్ అడిగింది, నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి అని. నేను నీకు హెల్ప్ చేస్తా, మన ఇద్దరు లాస్ట్ వరకు ఉందామని. సరే ఓకే అంటారు డిమాండ్. ఇక్కడ డిమాండ్ మాట ఇచ్చారు, వాళ్ళందరితో మాట్లాడారు. కానీ తనుజ, రీతు, డిమాండ్ మన ముగ్గురం కలిసి అబ్బాయిలో ఒకరిని తోసేద్దాం, ఏదైతే అది అవుతుంది అనుకుంటారు. స్టార్ట్ చేశారు. కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి అండ్ రీతు గారు, శ్రీజ గారు అందరూ కలిసి బలంగా డిమాండ్ పవర్ ని తోయడానికి ట్రై చేస్తే ఆల్మోస్ట్ కింద పడిపోవాల్సిన వాళ్ళు మళ్ళీ రివర్స్ అయ్యి వాళ్ళని తోసేయడానికి ట్రై చేస్తున్న టైంలో వాళ్ళ నలుగురితో చాలా ఫైట్ చేశాడు డిమాన్. కానీ లాస్ట్ లో తను పడిపోతాడు అనుకున్నాం, తను పడే ముందు భరణి గారిని లాగి పడేశాడు. సూపర్ అనిపించాడు అసలు. ఇక్కడ బలం చూపించాడు, రీతుకి ఇచ్చిన మాట. రీతును లాగుతుంటే పడకుండా కూడా చేశాడు. ఇక్కడ నలుగురు తను తోసేయడానికి చూసిన మనిషినే పడేశాడు. ఇక్కడ సూపర్ అనిపించారు పవన్. యాక్చువల్ గా డిమాండ్ పవన్ అవుట్ కాదు, భరణి అవుట్ అని క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ ఫ్లోరా గారు భరణి గారికి ఫేవర్ చేసినట్టు అనిపించింది, భరణి గారిని ఉంచారు గేమ్ లో. అస్సలు నచ్చలేదు సంచాలక్ గా ఫ్లోరా గారు. ఇక్కడ డిమాండ్ ని కావాలని ఎలిమినేట్ చేస్తారని తెలుసు, తనకి గట్టిగా గొడవ చేయలేదు, కానీ అడిగి ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. యాక్చువల్ గా ఇక్కడ ఇద్దరు సంచాలకులు ఉన్నప్పుడు రాము భరణి గారే పడ్డారని చెప్పారు. అదే చెప్పాలి కదా అంటే ఫ్లోరా గారు నేను డిమాండ్ అని చెప్తా, ఏదైనా అయితే నేను చూసుకుంటా అంటారు ఫ్లోరా గారు. కానీ అక్కడ భరణి గారు ఉండడం వల్ల రాము గారు కూడా తన పాయింట్ గట్టిగా చెప్పలేకపోయారు. ఇక్కడ అస్సలు నచ్చలేదు సంచాలక్స్ ఇద్దరు. చూద్దాం నాకు సార్ ఏమంటారు. బిగ్ బాస్ యాక్చువల్ గా మిస్టేక్ చేయమనిసే గేమ్స్ పెడతారు, ఆ టైంలో మిస్టేక్స్ చేయకుండా నువ్వు అన్ఫేర్ గా కాకుండా ఫెయిర్ గా చేస్తేనే కదా నువ్వేంటనేది తెలుస్తుంది అని నా ఫీలింగ్. ఇక్కడ డిమాండ్ అడుగుతారు అన్ఫేర్ గా తీసేశారని, తనుజ మధ్యలో ఎంటర్ అయ్యి వాళ్ళ ఇష్టం రా అంటది లాజిక్ లేకుండా. ఇక్కడ బిగ్ బాస్ చెప్పారు ఎవరు ఫస్ట్ పడ్డారో వాళ్ళని తీసేమ, ఎవరు పడ్డా కానీ వాళ్ళని నచ్చిన వాళ్ళని తీయమని కాదు. బిగ్ బాస్ చెప్పలే, ఫ్లోరా గారు కావాలనే చేశారు.
నెక్స్ట్ రీతు తనూజ గారు ఇద్దరు హక్ చేసుకొని గట్టిగా పట్టుకున్నారు. ఇక్కడ రీతుని లాగుతున్నారు పడేయడానికి. ఇక్కడ తనూజ ఎక్కడ పడిపోతుందో అనేసి భరణి గారు తనూజ గారు లాగారు. రీతు కూడా చాలా గట్టి ఫైట్ ఇచ్చింది. లాస్ట్ లో అందరూ కలిసి రీతుని తోసేశారు. అంతా ఓకే. నెక్స్ట్ ఇమాన్యుయల్ గారు మాట్లాడుతున్నారు. బాగా చెప్పారు అనిపించింది. లాస్ట్ వీక్ మనమే ఇమ్యూనిటీ ఇచ్చాం సుమన్ శెట్టి గారికి అండ్ తనూజ గారికి, భరణి గారికి అండ్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు. కింద నుంచి రీతు నామినేషన్స్ పాయింట్ మాట్లాడకూడదని చెప్పారు, ఎవరైనా పడితే వాళ్ళని తోసేశారు, మరి ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటది. బానే చెప్పింది. ఇక్కడ కూడా సూపర్. అసలు ఇక్కడ పాయింట్స్ మాట్లాడుకుంటారు ఇమ్యూనిటీ ఇచ్చామనేసి. కానీ శ్రీజ వీళ్ళందరితో కలిసి ఆడింది. కానీ ఇలా గ్రూప్ డిస్కషన్ అవుతున్న టైంలో శ్రీజను పడేశారు భరణి గారు. ఇలా భరణి గారు శ్రీజ గారిని పడేయడానికి అంత బలం ఉపయోగించాల్సిన అవసరం లేదు అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు ఇక్కడ భరణి గారు. లాస్ట్ టైం ఇమ్యూనిటీ ఇచ్చిన తనుజ గారికి మళ్ళీ ఇమ్యూనిటీ ఇచ్చారు, కానీ మీతో కలిసి ఆడిన శ్రీజాని తోసేశారు. అలా తోసేయడం కరెక్ట్ గా లేదు, అసలు నచ్చలేదు. ఇక్కడ శ్రీజాని కింద పడేసిన భరణి గారే మళ్ళీ మంచిగా బిహేవ్ చేయకన్నా తోసేసావు అన్నది ప్రాబ్లం కాదు అన్న, మంచోళ్ళ నటించావుగా. ఇంట్లో అందరూ చెప్తున్నారు రేలంగి మామయ్యలా నటిస్తున్నావు అని, కానీ నేనే అర్థం చేసుకోలేకపోయా. కరెక్టే కాదన్నా, అందరం తనుజ నేమ్ చెప్పినప్పుడు నలుగురం అప్పుడు ఎందుకు తోయలేదు తనుజాని? ఓ బాండింగ్స్ అనా? యాక్చువల్ గా నాకైతే తనుజ కింద ఉండాలి, శ్రీజ ఆడాలి అనిపించింది. లాస్ట్ లో కళ్యాణ్, భరణి, తనూజ అండ్ ఇమాన్యుయల్ గారు ఇమ్యూనిటీ టాస్క్ కి సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఇమ్యూనిటీ టాస్క్ లో 3 లెవెల్స్ పెట్టారు. 3 లెవెల్స్ ఆడాలి, బ్రిక్స్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇమాన్యుయల్ ప్రతి లెవెల్ లో అందరికంటే ముందే తీసేశాడు. ఫైర్ మోగించడం, వాటర్ లో బాక్స్ తీసాడు, అలాగే 3 బాక్సెస్ ని బ్యాలెన్స్ చేశాడు. చివరికి గెలిచాడు. తన తర్వాత కళ్యాణ్ ఉన్నారు, తను కూడా బాగానే ఆడారు అనిపించింది. అసలు ఇమాన్యుయల్ గారు సూపర్ అనిపించారు. అసలు ఇక్కడ ఫైనల్ గా ఇమాన్యుయల్ గారు ప్రతి టాస్క్ అందరికంటే ముందే చాలా బాగా ఆడారు అనిపించింది. సూపర్ అసలు. తర్వాత ఇమాన్యుయల్ తో సంజన గారు కెప్టెన్సీ రాము చేస్తున్నా కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం బర్నీ గారిలా ఉంది అంటారు. మీకేనా అలా అనిపిస్తుంది? నా ఒక్కరికేనా అనుకున్నా. సంజన గారు బాగా చెప్పారు. ఇక్కడ ఇమాన్యుయల్ సంజన గారితో చెప్పారు, నామినేషన్ పాయింట్స్ ఉంటే చెయ్యి మమ్మీ, కానీ పర్సనల్ గా వెళ్ళకు అన్నారు. గుడ్, సూపర్ అనిపించింది. ఇక్కడ భరణి గారు బంధాలు అని ఊబులో ఇరుక్కుపోతున్నారు అనిపించింది. నాకైతే అనిపించింది నీ కష్టం పగోనికి కూడా రాకూడదన్నా. ఒకరేమో కూతురు అంటారు, ఒకరేమో చెల్లి అంటారు, ఇష్టమైన డాలర్ ఇచ్చేస్తే సెల్ఫిష్ అంటారు సంజన గారు. ఇక్కడ దివ్య అర్థం చేసుకో అంటే అందరూ నాకంటే పెద్దవాళ్ళు, నేనే అర్థం చేసుకోవాలా, నేనే చిన్నపిల్లని అంటారు ఆవిడ. ఇక్కడ దివ్య గారు అంటారు, టాస్క్ లో డెమాన్ రీతు కోసం ఎలా నిలబడిపోతున్నారో చివరి వరకు, మరి ఆ రేంజ్ లో కాకపోయినా మీరు నా కోసం స్టాండ్ తీసుకుంటారు అనుకున్నా అంటారు, ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ భరణి గారు ఇది వెన్నుపోట్లా లేదు, ఫ్యామిలీ పోట్లా అనిపించింది నాకైతే. సో చూసారు కదండి బిగ్ బాస్. మరిన్ని రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.